ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆయన్ని గదిలో పెట్టి కుక్కను కొట్టినట్టు కొట్టారు అని చెప్పి పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ అధ్యక్షుడు నవీన్ జైహింద్ ఆరోపిస్తున్నారు. ఆయన ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు, రాఘవ్ చద్దాని గదిలో పెట్టి కొట్టారు, అందుకని ఆయన నిర్ణయాలు మార్చుకున్నారు, ఆయన్ని రాజ్యసభలో మాట్లాడనివ్వడం లేదు, మైక్ ఇవ్వద్దు, కట్ చేయండి అని చెప్పి స్పీకర్ సభాపతికి కూడా లేఖ రాశారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. దేశం గురించి, దేశంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఆయనకి తోచిన విధంగా మాట్లాడి మంచి చేసే ప్రయత్నం చేశారు. చిన్న చిన్న విషయాలే కావచ్చు, కానీ పేద ప్రజలు, సగటు మానవుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాడు. ప్రజల్లో బాగా క్రేజ్ పెరిగింది. అతను ఏం మంచి చేశాడనే విషయం పక్కన పెడితే కనీసం మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వ్యక్తి లేడు అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఐఏఎస్ బ్యాక్గ్రౌండ్, సిక్కు మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఖలిస్తానీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కోట్ల రూపాయలు డబ్బు కలెక్ట్ చేశాడంట. అదంతా సింగపూర్ పంపించాలని అరవింద్ కేజ్రీవాల్ అనుకున్నాడు. కానీ రాఘవ్ చద్దా ఆ డబ్బుని లండన్ పంపించాడు. ఇక్కడ మొదలైంది వీరి వివాదం. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీకి మాల్దార్ లాంటి వాడు. అలాంటి రహస్యాలు తెలిసిన మాల్దార్ ప్రజా సమస్యల గురించి సభలో గళమెత్తుతానంటే పార్టీ ఎలా ఊరుకుంటుంది? పైగా పర్సనల్ ఇమేజ్ని డెవలప్ చేసుకుంటానంటే ఊరుకోరు కదా. అందుకని రాఘవ్ చద్దాన్ని గదిలో పెట్టి కుక్కలాగా కొట్టారు అని చెప్పి కూడా నవీన్ జైహింద్ ఆరోపిస్తూ ఉన్నాడు.